హైకోర్టు తీర్పుతో విశాఖ ఇండస్ట్రీస్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒప్పందాల ఉల్లంఘనే మూల కారణం. హెచ్సీఏ తప్పును ఎండగడుతూ విశాఖ ఇండస్ట్రీస్ కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్బిట్రేషన్ ఆదేశాల ప్రకారం వడ్డీతో కలిపి సుమారు 63.73 కోట్లను హెచ్సీఏ ఇప్పటికే విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లించింది. రాజకీయ లబ్ధి కోసం ఈ తీర్పును వక్రీకరిస్తూ మంత్రిపై బురద జల్లుతున్న బీఆర్ఎస్, కేటీఆర్ అనుకూల మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు. కంపెనీకి అసలు కష్టకాలంలో ముందుకొచ్చి స్పాన్సర్షిప్ తీసుకుంది. అగ్రిమెంట్ ప్రకారంగానే మా రైట్స్ అడుగుతున్నాం. మాకు ఎట్లయితే రైట్స్ ఇచ్చున్నారో ఇతర స్పాన్సర్స్ కూడా ఇచ్చారు. బికాజ్ వీఆర్ ఫస్ట్ స్పాన్సరర్. మా రైట్స్ డిఫరెంట్ ఉంటాయి వేరే కన్నా. సో మాకు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ రైట్స్ ఎవరు కూడా అందరూ విశాఖ ఇండస్ట్రీస్కి అవార్డు వచ్చిందని చెప్పి ప్రెస్లో రాస్తున్నారు. కానీ మాకు 15 సంవత్సరాలు ఏదైతే మా అడ్వర్టైజ్మెంట్ రైట్స్ పోయినాయో, మా రైట్స్ ఏదైతే కూలిపోయినాయో దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. మాకు ఇవ్వాలి కదా మా రైట్స్. ఇట్స్ అగ్రిమెంట్. ఫ్రీగానైతే లేదు కదా. ఇట్స్ స్పాన్సర్షిప్ మీనింగే అది. మీరు ఇన్ని నిధులు ఇస్తే మేము మీకు ఈ రైట్స్ ఇస్తామని చెప్పి ఆ మీనింగ్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్ దట్.